తెలుసు కదా, తామర పూలు అమ్మవారికి ఇష్టం అంట. గన్నేరు పూలతో అమ్మవారు. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నాం. ఇవాళ చాముండేశ్వరికి వెళ్ళిపోతున్నాం. 3వ రోజు మైసూర్లో కదా, 3వ రోజు కదా, 3వ రోజు ఇది. అందరం మైసూరు పోతున్నాం. బస్సులు కట్టిరి. మబ్బులో 3 గంటలకు లేచినాం. ఆశలు అలారం పెట్టుకొని తయారు కాగా ఈ టైం అయింది. వచ్చి కూడా అర్ధగంట అయింది. ఫోటోలు కూడా దిగినాము. అరే నిన్ను యాది మర్చిపోయినా. చెప్పండి మీ పేరు? సంజు. మా తమ్ముడు చూసిరు కదా ఒంగోలు గిత్త. సరే ఎక్కడెక్కడ ఈరోజు చెప్పండి. ఈరోజు టెంపుల్ అండ్ టైమింగ్స్ ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 7 వరకు జూ పార్క్ లో లైక్ టెంపుల్ లో ఉంటాం. తర్వాత టిఫిన్, ఆ తర్వాత నెక్స్ట్ జూ పార్క్, ఆ తర్వాత ట్రైన్. ముళ్ళెముట్ట చదువుకొని దిగ పోవాలి. రేపు ఏ టైం అయితే పోకపోయినా పంపిస్తారు. రేపు మార్నింగ్ 6 అయితే దొబ్బుతారు కదా సార్. మేము 10 గంటల వరకే ఉండాలి ఇవాళ. తర్వాత ప్యాకప్ చదువుకోవాలి. ఇంకా అంతే. ఇక ఏ టైం అయితే హైదరాబాద్ మన ఇంటికాడ మార్నింగ్ 6 o'clock అవుతుంది. అవునా? సరే 6 గంటలకి హైదరాబాద్ వీక్షిస్తాం. సరే సార్. ఓకే రైట్ బాయ్. ఒక్కొక్కరు సూపర్ తయారయ్యారు. అగో గొలుసు మంచిగా వేసుకున్నా. సూపర్. వీళ్ళంతా బస్సులు ఇదిగోండ్రి. బస్సులు 6 బస్సులు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎట్లా పోతే అట్లనే రావాలన్నమాట కండిషన్ ఉన్నాయి. మాకు ఇంకో బస్సు వస్తుందంట, అందుకే ఆగినాం. అది ఎర్ర బస్సు బాగా వస్తుంది అక్క. మనకి ఎలాంటి బస్సు వస్తుంది? మొత్తం 6 బస్సులు. 6 బస్సులలో నిండా పోయినాము అందరం కలిసి. ఒకే బస్సులో పోవాలి రావాలి మళ్ళీ ఇడికే. డ్యాన్సులు కూడా బాగానే చేసిరు. ఎంజాయ్ అయితే బాగానే అనిపించింది. సడన్ గా బస్సులకేంచి చూస్తే కిందికి ఒక లోయలా కనిపించింది, కానీ మంచిగా అనిపించింది. ఏది చూసినా కొత్తగానే అనిపించింది. ఎందుకంటే మొదలే కదా మైసూరు పోవడము. మైసూరులో మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ జాగాని ఏమంటారో తెలిస్తే కామెంట్లో పెట్టుండ్రి. నడుచుకుంటూ వస్తున్నాం అక్కడి నుంచి ఇక్కడి దాకా. ఈ స్వామి పేరు మైసాసురుడట. పామును పట్టుకొని వస్తుండు. బాగుంది కదా, ఇంత పెద్దగా ఉంది చూడండి. మొత్తం మంచుతో ఉంది. ఇక ఇది బస్ స్టాపు. ఎంపోరియం, చెన్నై సిల్క్ క్రాఫ్ట్ ఎంపోరియం అంట. పొద్దుగా అలా అంత మంచి వచ్చింది. చెప్పిన అచీవ్మెంట్ తోటి వచ్చాను. మళ్ళీ మైసూర్ వరకు మళ్ళీ వచ్చినంత అచీవ్మెంట్ మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకుని వస్తానన్నాడు. చెప్పేసి పూజ కవరా. 3 కొబ్బరికాయలు ఎందుకునే? 2 కొబ్బరికాయలు, పువ్వులు. ఏదైనా 2 పెడతారు. ఈ అమ్మవారి గురించి ఏమన్నా తెలిస్తే మీకు చెప్పుండ్రి. మైసాసుర మర్దిన అక్క. ఈయన ఇక్కడనే తిరుగుతుండు. మరి చాముండేశ్వరి అమ్మవారు జోగుపేటలో ఉంటుంది కదా. జోగుపేట దగ్గర చాముండేశ్వరి గుడి మీకు తెలుసు కదా. ఆ అమ్మవారు ఇక్కడ ఉంటుందంట, శక్తిపీఠం. ఏమని తెలిస్తే మీకు కామెంట్లో 18 శక్తిపీఠాలలో ఇదొక శక్తిపీఠం. మొత్తం మంచుతో ఉంది గుడి. 1 2 3 5 6 7 8 9 ఉన్నాయి. ఇగో ఈ అమ్మవార్లు 9 అమ్మవార్లు ఉన్నారన్నమాట. 9 అంతస్తులు అంటారు. అమ్మవార్లు కూడా ఉన్నారు కదా. ఒక దగ్గర 2 ఉన్నారు. ఇక చుట్టుముట్టిగో ఇది
ఇగో ఇదంతా కొట్టేస్తున్నట్టు, జర డెవలప్ చేస్తున్నట్టు. ఇవేంటి గంటలు? ఇవన్నీ అవి మనకు బండ్లకు కట్టుకునేటివి. అవునా? డిస్టర్బ్ చేయకుండా నేను పైసలు వేస్తా. ఇద్దామా? ఇదంతా గుడి ముందు. పైసలు అంటే వచ్చినాక కూడా ఏమంటుండు. 150 రూపాయలు, 2 కొబ్బరికాయలు, ఒక లోటస్ పువ్వు. ఒకటి 150 రూపాయలంట. నాకు ఇవ్వండి. దేదో ఏది బాబు? 150 రూపాయలంట. 2 కొబ్బరికాయలు ఇచ్చిండు, తామర పువ్వు ఇచ్చిండు. గుడి చూపిస్తున్నా. అందరు మా వాళ్ళు అందరు తెచ్చుకుంటారు. శిఖరం జనాలు బాగానే ఉన్నారు. తామర పువ్వు బాగుంది. ఇక్కడ పెట్టినట్టు అనే తీస్తుంది. గుడి చుట్టుముట్టు ఇట్లుంది, దండలు. ఇక్కడ బాగుంది. ఇంకా ఇవన్నీ దర్శనాలు. నిలబడి ఇక్కడ ముడుపులు కట్టిండ్రా? ఓకే ఓకే చేస్తున్నాం. ఇగో మావి గుండాలు కట్టుకున్నాం. పరాశక్తి పాలయమా, ఆది పరాశక్తి పాలయమా, మంజుల భాషిని మంగళదాయిని, మంజుల భాషిని మంగళదాయిని, మంజుల భాషిని మంగళదాయిని, మంజుల భాషిని మంగళదాయిని, మధుర మీనాక్షి పాలయమా, మధుర మీనాక్షి. మెట్లు కూడా రాళ్ళతో ఉన్నాయి. రాళ్ళతోని మంచిగా వేసి మొత్తం రాయితోని వేసినట్టుంది ఇది. ఎంత బాగుంది చూడండి. అంత రాళ్ళ మీదనే ఉంది ఇది. చూడొకసారి అక్కడ ఉన్నారు. వెనకాల ఉన్నట్టుంది. ఇక ఇట్లుంది. దర్శనం అయిపోయింది. మంచిగా అయింది దర్శనం, అమ్మవారి దర్శనం. లోపల ఫోటో తీయనియలేరు, అందుకే తీయలేను. మీకు కూడా తెలుసు కదా. ఇక ఈ బుట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఇక బుట్టి ఎక్కడ తీసుకున్నాం మనం? ఈ బుట్ట తీసుకుని బుట్టి ఇచ్చేసేయాలి. సాక్ష్యం ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చేసిన, నేను ఫోన్పే చేసిన. కవర్లే
వేసియండి ఇవన్నీ. ఇప్పుడు పూలు మంచిగా పెట్టినావు మరి. బాగున్నాయి కదా ఇప్పుడు. ఇదిగోండి మావి కూడా వేసియండి. తెలుగు వస్తుంది, కన్నడ. ఇవి ఇయ్యలేరు మాకు, ఇవి ఇయ్యలేరు పొద్దున. 150 దో. దర్శనం అయ్యింది. తీసుకోండి, మంచిగా అయింది దర్శనం. వీళ్ళని వరకు వీడియో తీస్తుడు, తమ్ముడు తీస్తుడు వీడియో. ఇది కమలం పువ్వు, మీకు కూడా తెలుసు కదా, తామర పువ్వు అమ్మవారికి ఇష్టం అంట. 2 కొబ్బరికాయలు, పువ్వులు, ఇది జాకెట్ బట్ట, బెల్లము, చిన్న చిన్న ఇస్తారు, పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ ఇస్తారు అనమాట. చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం, కామాక్షి అమ్మవారి విగ్రహం కూడా అంటారు. లోపల ఇలా ఉంది, ఫోటోలు అమ్ముతారు ఇక్కడ. ఇగో ఇదొకటి తీసుకురు ఇక వీళ్ళు మా వాళ్ళు. ఇక్కడ గన్నేరు పువ్వులు కూడా వాడుతారు అమ్మవారికి. ఒకసారి గన్నేరు పువ్వులతో అమ్మవారు. ఇవన్నీ అమ్మేటి జాతర. బ్యాగ్లు, టెడ్డీ బేర్లు. ఏంటి అడుగుతా? హ్యాండ్ బ్యాగా? ఇవి గొలుసులు, పూసల దండలు. కొన్ని షాపులు తీయలేరు, కొన్ని దుకాణాలు తీయలేరు. ఇంకా ప్లాస్టిక్ పువ్వులు, టెడ్డీ బేర్లు, ఇవి ఇన్నెల కట్టేటి షోకు. ఇవన్నీ దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా. థియేటర్ సౌండ్ వస్తుంది. గాజులు, ఏమంటే అవి కొనొచ్చు. ఏంటిది అది? ఎట్లా ఏడ పెడతారు? ఫ్రిడ్జ్ మీద పెట్టేదంట. టెంపుల్ గుడి అంట. ఇగో ఓకే ఓకే బుడ్డ. మైసూర్ తాబేలు పెడతారు, నీళ్ళు పోసి. జాతరలో ఉండేవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇయో ఇవేమంటారు తెలుసు కదా మీకు? బెల్లం కట్టే, పప్పు గుత్తి, పప్పు రుబ్బేది, ఇలా గంటెలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవే ఉన్నట్టునే అన్ని దుకాణాలే, కానీ ధరలు బాగుంటుండొచ్చు అనిపిస్తుంది. అందాక రేకులు వేసిరు, తాటిపత్రిలు కట్టుకోరు. ఇదిగోండ్రి దుకాణాల్లాక మొత్తం రేకులే ఉన్నాయి. అందాక డాంబర్ రోడ్ ఉంది కింద. అన్నం తింటున్నాం. సత్రంలో ఉంది అన్నం పెట్టిన అన్నట్టు, అందుకే అన్నం పెట్టాను. అందరు తింటారు ఇక్కడ, వెస్టేజ్ వాళ్ళంతా. జల్దిన దర్శనం అయిన వాళ్ళు తింటారు. తిన్నది ఇందులో అందరు పోయొస్తారు అన్నట్టు. బాగుంది అన్నం అయితే, తిన్నంత పెడుతుంది. చాముండేశ్వరి దసోహా భవన్ అండ్ మ్యారేజ్ హాల్ అంట. ఇది పెళ్ళిళ్ళు కూడా వేయచ్చు అంట. ఉంది చాముండేశ్వరి గుడి దగ్గర. అంత చుట్టుముట్టు
బస్సులు ఆడ ఆగినాయి. ఇక దర్శనం అయిపోయింది కదా, ఇవాళకి తింటే మళ్ళొక వీడియోతోని మళ్ళీసారి కలుస్తాం. ఉంటాం మరి దోస్తులందరికీ బాయ్. గుడి దగ్గర దిగిన కొన్ని ఫోటోలు కూడా పెట్టినాం, అట్లనే ఎప్పటికీ వీడియోలే ఆదికొండాలని. మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.